చేసి గమనించండి. మరి ఒక చిన్న అనౌన్స్మెంటు. మనకి ఈరోజు రేపు 2 రోజులు కూడా సింగనగర్లో సువార్త కోటాలు ఉన్నాయి. దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి మందిర విషయంలో అందరం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే ఘనమైన కార్యం చేస్తాడని విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఏది సిద్ధపాటు చేశాడో ఆయన చిత్త ప్రకారంగా జరుగుతుంది. మనం అందరం ప్రార్థనలో కొనసాగుదాం. నేను ఆ ప్రార్థన గురించి ఇజ్రాయెల్కి పంపించా, ప్రేయర్ రిక్వెస్ట్. బ్రదర్ అర్జెంటుగా ప్రార్థన చేయండి మా కొరకు, మందిరం ఇలాగా ప్రాబ్లంలో ఉంది అని చెప్పినప్పుడు అక్కడున్న ఇండియన్ కోఆర్డినేటర్ ఏం చెప్పాడంటే, నేను వస్తున్నాను ఇండియాకి అర్జెంటుగా, ప్రైజ్ లార్డ్, నేను వస్తున్నాను, మీ కొరకు నేను అక్కడుండి ప్రార్థన చేస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. అయితే ప్రేయర్ రిక్వెస్ట్ కూడా అందరికి పంపించారు. ఆయన 20వ తారీఖు తన భార్య బిడ్డలతో కూడా ఇండియాకు వస్తూ ఉన్నాడు. 20వ తారీఖు 9 వారంలో వారి ద్వారా కూటమి ఏర్పాటు చేయడం జరుగుతుంది. శనివారం ఇక్కడ ఏర్పాటు చేద్దామని, ఆదివారం వరకు కూడా నాతోనే ఉంటానని వారు వాగ్దానం చేశారు. వారు వస్తూ దావీదు వాయించిన వాయిద్యాలు తీసుకొని వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను వాక్యం చదువుతున్నప్పుడు 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చివరి వచనంలో ఆ వాయిద్యం యొక్క ప్రత్యేకత చాలా విశిష్టమైనదన్నమాట. ఒకసారి ఆ మాట చదువుకుందాం. సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయించగా దురాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోద్ది, అతను సేద తీరి బాగుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినప్పుడు ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, బ్రదర్ డోంట్ వరీ, నువ్వేం కంగారు పడబాకు, మేము వాయిద్యాలు తీసుకొచ్చి వాయిస్తాం, అక్కడున్న దురాత్మలన్నీ వెళ్ళిపోతాయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మేము ఆ వాయిద్యాలు ఎక్కడైతే వాయిస్తామో అక్కడ దురాత్మలన్నీ కూడా వెళ్ళిపోతాయి, మీరు ధైర్యంగా ఉండండి, ఏం పర్లేదని చెప్పేసి ధైర్యపరిచారు. కాబట్టి తప్పనిసరిగా మరి 20వ తారీఖు మన మధ్యలో ఉంటారు. 9 వారంలో అక్కడ కూటమి ఏర్పాటు చేస్తున్నాం. 21 ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని ఆశపడి ఉన్నా. ఈ ప్రాంతంలో ఉన్న దురాత్మ శక్తులను కూడా వెళ్ళిపోవాలి. అలాగే ఆదివారం దేవీనగర్ మందిరంలో కూడా వారు ఆరాధనలో పాల్గొనబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా అందరూ కూడా రావాలి. వారు యెరూషలేములోని కొన్ని సంగతులు మనకు వివరించబోతున్నారు. చక్కగా దావీదు వాయిద్యాలు తీసుకొచ్చి ఇక్కడ వాయించబోతున్నారు. చక్కని పాటలు, ఆరాధన అన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి వాటి కొరకు మీరు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు కొద్ది నిమిషాలు, మనకి సమయం చాలా తక్కువగా ఉంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరుగకపోయినా, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. అలాగే 64వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుదాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడుకుము, మేము చేసిన దోషములు నిత్యము జ్ఞాపకము చేసుకొనుము. మరి ఈరోజు మనము చదవబడిన లేఖన వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మరి ఈరోజు ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఏంటంటే ఫాదర్స్ డే. ఒక ఆయన ఇలాగన్నాడు,
అమ్మ మీద చాలా పాటలు ఉన్నాయి కానీ నాన్న మీద ఎక్కువ లేవంట. అమ్మ మీద చాలా పాటలు కవులందరూ రాశారు, నాన్న మీద ఒక్క పాట కూడా ఎవరు రాయలే. కొన్ని రాశారు కానీ చాలా సింపుల్గా ఉన్నాయి. కానీ తల్లి 9 నెలలు కష్టపడి ఒక బిడ్డని ప్రసవిస్తే తండ్రి ఆయన భుజాల మీద మోసుకుంటూ ఇంచుమించుగా మరి ఒక వయసు వచ్చేంత వరకు కొన్ని సంవత్సరాల పాటు తండ్రి బాధ్యతను నిర్వర్తిస్తూ చక్కగా పిల్లల్ని పోషించే బాధ్యత తీసుకుంటాడు. తండ్రి కష్టం బయటికి కనిపించదు కానీ చాలా కష్టపడుతూ ఉంటాడు. తండ్రి వేదన అనేది చాలా దుఃఖకరమైనది. తండ్రి పిల్లల కోసం చాలా ప్రయాసపడుతూ ఉంటారు. ఈ ఫాదర్స్ డే రోజు మనము మరి చూడండి, కొంతమంది మంచి స్నేహితుల్ని ఎన్నుకుంటారు, వీడి స్నేహితుడైతే బాగుంటుందని. కొంతమంది వివాహాల సమయంలో మంచి వధువు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ తండ్రి విషయంలో దేవుడే మన కొరకు తండ్రిని ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తండ్రిని మనము గౌరవించే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. ఫాదర్స్ డే రోజు తండ్రి విలువలు మనం తెలుసుకోవాలి, తల్లిదండ్రులు మనము సన్మానించాలి. దీర్ఘాయుష్యుగా ఉండాలంటే మనము మన తల్లిదండ్రుల్ని సన్మానించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ అసలు ఈ ఫాదర్స్ డే ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1910వ సంవత్సరంలో ఈ ఫాదర్స్ డే అనేది ఒక పాప డిసైడ్ చేసిందంట. అమెరికా దేశంలో వాళ్ళ ఫ్యామిలీలో తండ్రి సైనికుడిగా పనిచేస్తూ ఉంటాడు. ఆర్మీలో పనిచేస్తున్న సమయంలో ఆ తల్లిగారు ఇంచుమించుగా 6వ డెలివరీ, 6వ పాపను కూడా ప్రసవించి ఆ ప్రసవ వేదన తట్టుకోలేక ఆ తల్లి మరణించినప్పుడు మరి 6 ఆడపిల్లల్ని తండ్రి ఆ ఉద్యోగం మానేసి సైనికంలో పనిచేసే ఉద్యోగాన్ని మానేసి ఆయన తల్లిగా మార్చబడి, అంటే తల్లి పోస్ట్ తీసుకున్నాడు. 6 పిల్లల్ని చక్కగా పెంచి పోషించి పెద్ద చేసి బాగా చదివించి వారి కొరకు ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేసాడంట. ఆ సంఘటన ఒక కుమార్తెకి హృదయాన్ని కట్టుకుంది బాగా. అందుకొని అయ్యో మా నాన్న మా కొరకు తన జీవితాన్ని ఇంకొక పెళ్ళి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని త్యాగం చేశాడని చెప్పేసి ఆ కుమార్తె ఫాదర్స్ డే అని చెప్పేసి ఒక రోజును ప్రత్యేకంగా నియమించుకున్నప్పుడు ఇంచుమించుగా 1980 టైంలో అది అఫీషియల్గా దేశమంతా కూడా పాటించాలి అని చెప్పేసి ఫాదర్స్ డేని ఒక తండ్రి త్యాగాన్ని గుర్తించాలి, తండ్రి చేసినటువంటి గొప్పతనాన్ని మనం గుర్తించాలి, తండ్రి ప్రయాసను గుర్తించాలని చెప్పేసి ఇది అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. ఏదేమైనా మరి ఫాదర్ అనే మాటలో చాలా ఆత్మీయ అర్థాలు మనం చూడవచ్చు. ఎఫ్ అనే మాటలో ఫర్గివ్నెస్ అంటే క్షమించే మనస్తత్వం కలిగి ఉంటాడు తండ్రి. తండ్రిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ మనం చూస్తే ఎఫ్లో ఫర్గివ్నెస్, క్షమించేవాడిగా ఉంటాడు. రెండోదిగా ఏలో అడ్వైజ్ ఇచ్చేవాడిగా, సలహాదారుడిగా ఉంటాడు తండ్రి. మరి అలాగే టీలో టీచర్గా, బోధకుడిగా ఉంటాడు. అలాగే హెచ్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, తండ్రిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ అనే అక్షరంలో ఎక్స్పర్ట్, అన్నిట్లో నిపుణుడిగా, పనిచేసే దాంట్లో కానీ కష్టపడే వాటిలో కానీ మంచి నిపుణుడిగా ఉండి చక్కగా పనిచేస్తూ మరి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు. అలాగే ఆర్ అనే అక్షరంలో మనం చూస్తే ఆయన గద్దించేవాడిగా, కుటుంబంలో ఎక్కువగా తండ్రి అంటే భయం ఉంటుంది, నాన్న కొడతాడు అనే భయం ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో మాత్రం అమ్మ అంటే భయం అన్నమాట. కొంతమంది ఫాదర్ ఫ్యాన్స్ ఉంటారు, మా డాడీనే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువగా డాడీని ఇష్టపడేవారు ఉంటారు. మమ్మీని కొంచెం, ఎందుకంటే మమ్మీ అప్పుడప్పుడు కొడతా ఉంటుంది కాబట్టి డాడీ
కొట్టడం, గద్దిస్తూ ఉంటాడు. మరలా గద్దించిన హత్తుకొని మరలా తను సేద తీరుస్తూ ఏదైనా కావాలంటే కొనిస్తూ అన్ని విషయాల్లో సహకరిస్తూ ప్రేమ కలిగి ఉంటాడు. కాబట్టి ఆ డాడీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారనమాట. ఏదేమైనా సరే ఈరోజు తండ్రి యొక్క ప్రత్యేకత, పరలోకమందున్న తండ్రి ఉన్నాడు, అలాగే ఆత్మీయ తండ్రి, శారీరకంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి తండ్రి. ఈ భూలోకంలో మరి అడవికి రాజు సింహం అయితే కుటుంబానికి రాజు ఎవరంటే తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మన ఇంటికి తండ్రి ఎలాంటి వాడంటే కింగ్. ఆయన కింగ్, అమ్మగారేమో ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్, మనం అందరం కూడా మంత్రులం, ఎమ్మెల్యేలు. ప్రైజ్ ది లార్డ్. మన కింగ్ ఎవరంటే డాడీయే. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే రోజున తండ్రి యొక్క విలువ ఈరోజు కొన్ని విషయాలు మనకున్న సమయంలో ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మంచి తండ్రికి ఉండే 7 ప్రాముఖ్యమైన లక్షణాలు ఈరోజు మనము ఈ ఫాదర్స్ డే రోజున మనం తెలుసుకోవాలి. మంచి తండ్రికి 7 ప్రాముఖ్యమైన లక్షణాల గురించి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా 103వ కీర్తన 13వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఒక తండ్రికి ఉండవలసిన మంచి లక్షణాలు. తన కుమారుడి ఎడల జాలి పడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలి పడతాడు. ఇప్పుడు తండ్రికి ఉన్నటువంటి మొట్టమొదటి మంచి లక్షణం ఏంటంటే తండ్రి పిల్లల పైన జాలి పడతాడు. జాలి పడే తండ్రికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, పైకి గంభీరంగా కనిపించిన తండ్రి అతని హృదయంలో పిల్లల మీద చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ప్రణాళికలు ఉంటాయి, చాలా ఉద్దేశాలు కనపడుతుంటాయి. బయటికి కోపంగా కనిపిస్తారు, ప్రేమించినట్టు కనిపిస్తారు, లేకపోతే బుద్ధి చెప్పినట్టు కనిపిస్తూ ఉన్నా సరే తండ్రి ఎప్పుడు కూడా పిల్లల గురించి, వారి పరిస్థితి ఏంటి, వారి యొక్క ఫ్యూచర్ ఏంటి, వారిని ఎలా చదివించాలి, ఎలాగ భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశాలు ఎప్పుడు కూడా తండ్రిలో కలిగి ఉంటాడు. జాలి కలిగిన తండ్రి, పరలోకపు తండ్రి కూడా ఆయన జాలి కలిగిన వాడు. మన ఎడల మనము కన్నీరు విడిచినా తట్టుకోలేడు, దుఃఖించినా తట్టుకోలేడు, దెబ్బలు తగిలినా తట్టుకోలేడు. కాబట్టి మనము కూడా ఒక తండ్రికి ఉన్నటువంటి విలువ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిగా తండ్రికి ఎప్పుడు కూడా జాలి, పిల్లల మీద కనికరము, జాలి. యేసు ప్రభు వారు కూడా అనేక మంది మీద కనికరపడినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. వారి మీద కనికరపడి కొంతమంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగుల మీద ఆయన కనికరపడినట్లుగా, అంటే జాలి పడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాగే ఒక పక్షవాయువు గలవాడిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన వారి మీద కనికరపడి అని రాయబడి ఉంటుంది. ఎవరైతే రోగులుగాను బాధలలో, వేదనలో, శోధనలో వచ్చినప్పుడు ఆయన వారి మీద కనికరపడ్డట్లుగా, జాలి పడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో అనేకమైన సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాం. అలాగే మన తండ్రి కూడా పిల్లల పట్ల ఏం కలిగి ఉంటాడంటే జాలి కలిగి ఉంటాడనే మొదటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఒక మంచి తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో మరొక చక్కని మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని ఆయన కూడా గద్దిస్తాడు. తండ్రిలో జాలి పడటమే కాదు కానీ రెండవ క్వాలిటీ ఏంటంటే గద్దిస్తాడు, గద్దించి బుద్ధి చెప్తాడు. బాగా కొట్టేది కూడా డాడీయే, ప్రేమించేది డాడీయే, బాగా కొట్టేది కూడా మీ నాన్నకి చెప్తా ఉంటారా, నువ్వు బడికి వెళ్ళపోతే. ఇప్పుడు బళ్ళు స్టార్ట్ అయినాయి కదా, ఈ పిల్లలు మారాన్ చేస్తూ ఉంటారనమాట. బడికి వెళ్ళపోతే ఏం చేస్తారని మీ డాడీ రాని చెప్తా, మీ సంగతి ఈ కాళ్ళు ఇరుస్తాడు అని చెప్తూ ఉంటాం. తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే శిక్షిస్తాడు, జాలి పడతాడు, ప్రేమిస్తాడు,
అదేవిధంగా శిక్షించే హక్కు కూడా ఆ తండ్రికి ఉంది, మందలించే హక్కు కూడా తండ్రికి ఉంది, బుద్ధి చెప్పే హక్కు, గద్దించే హక్కు. మనం ఏదన్నా తప్పు త్రోవలో వెళ్తూ ఉన్నప్పుడు, మార్గము తప్పినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే గట్టిగా గద్దిస్తాడు, మందలిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఒకవేళ బుద్ధి చెప్పకపోతే, మందలించకపోతే పిల్లలు పాడైపోతూ ఉంటారు, తప్పు త్రోవను వెళ్ళిపోతూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారో కనిపెట్టి ఖండించే బాధ్యత తండ్రి పైనే ఉంది. చాలామంది కొట్టినా సహించలేని పరిస్థితి. తండ్రి ఒక మాట అన్నాడు అనుకో, దాన్ని ఎంతగా దాన్ని సీరియస్గా తీసుకుంటారు. నన్ను అంటారా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, లేనిపోయిన సూసైడ్ ప్లాన్లు చేసే వాళ్ళు ఉంటారు. తండ్రికి ఆ హక్కు ఉంది. తండ్రికి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే నిన్ను ఎంత ప్రేమిస్తాడో అలాగే శిక్షించే హక్కు కూడా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం, తండ్రి బుద్ధి చెప్పని కుమారులు పాడైపోయిన వారుగా కొంతమంది బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. వారిలో ప్రథమంగా మనం చూసినట్లయితే ఒక గొప్ప దైవజనుడు సిలోహు అనే ప్రార్థన మందిరంలో ఉన్నాడు. ఒక గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు కూడా తండ్రి సరిగ్గా మందలించకపోగా, బుద్ధి చెప్పకపోగా వారు చాలా పాపములో పడిపోయి చాలా భయంకరమైన పరిస్థితిలో వారు ఉన్నారు. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో వారి పరిస్థితి ఎలాగుంటుందో అక్కడ మనం వారిని అడ్డగించలేదు కానీ చాలు. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను. చూడండి, తండ్రి స్థానంలో ఉండి పిల్లలు భయంకరమైన పాపములో పడిపోతున్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు తండ్రి బాధ్యత ఏంటంటే వాళ్ళని మందలించాలి, బుద్ధి చెప్పాలి. ఆ శాపగ్రస్తమైన పనిలోనికి వెళ్ళకోకుండా ఎప్పటికప్పుడు సరిచేస్తూ మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత తండ్రి పైన ఉంది. అందుకనే తండ్రి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, మందలిస్తాడు. ఆ మాత్రానికి అది మన మంచి కోసమే అని మనం తీసుకోవాలి కానీ మనం చెడుగా మనం దాన్ని ఎప్పుడు కూడా మన హృదయంలో పెట్టుకోకూడదు. అలాగే దావీదు పిల్లలు కూడా, దావీదు సరిగ్గా వారి పైన బాధ్యత తీసుకోకపోవటం వల్ల దావీదు పిల్లలు కూడా పాడైపోయినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాల్లో చూస్తూ ఉంటాం. ఏదేమైనా సరే తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే చక్కగా గద్దించి బుద్ధి చెప్పి మందలిస్తూ ఉంటాడు. మూడవదిగా తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే మనం బైబిల్ గ్రంథంలో చదవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో తండ్రి యొక్క మూడవ బాధ్యత, మంచి తండ్రికి ఉండాల్సినటువంటి లక్షణాలు. మీరు మీ తండ్రిని అడుగక మునిపే ఆయనకు తెలియను కాబట్టి ఇలాగూ ప్రార్థన చేయండి. చూడండి, మూడవదిగా మన తండ్రికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఆ తండ్రి మనకి అక్కరగా ఉన్నదేదో ఆయనకు ముందే తెలుసు అంట. ప్రైజ్ ది లార్డ్. మా వాడు అప్పుడప్పుడు, మా పెద్ద అబ్బాయి, డాడీ నేను సైకిల్ మీద స్కూల్కి వెళ్తాను, నాకు సైకిల్ కొని అంటాడు. ఆడి వయసు ఎంత? ఆడి సైకిల్ దొక్కుని అంత ట్రాఫిక్లో ఎక్కడ వెళ్తావరా? నాకు తెలుసు, నీకు ఎప్పుడు కొనియాలో నాకు తెలుసు. నువ్వు పెద్ద అయిన తర్వాత 6th క్లాస్కి వచ్చిన తర్వాత అప్పుడు నేను కొనిస్తా, అంతేగాని ఇప్పుడే సైకిల్ కొని అంటే ఎక్కడ కుదిరిద్దిరా అని చెప్తా ఉంటా. అలాగే మన పిల్లలకి ఏది అవసరమో, ఈరోజు పుట్టినరోజు, సరే వారికి బట్టలు కొనాలని తండ్రికి తెలుసు కదా, అక్కర ఏంటో తెలుసు, కేక్ తీసుకురావాలని తెలుసు, పనులు లేవు 4 రోజుల నుంచి, అయినా సరే అప్పో సప్పో చేసి
ఏదో రకంగా తండ్రి ఏం చేస్తాడంటే మంచి బట్టలు తీసుకొస్తాడు, మంచిగా కేక్ తీసుకొస్తాడు. మరి స్కూళ్ళు ప్రారంభమైనవి, బుక్స్ కొనాలి, యూనిఫామ్స్ కొనాలి, షూస్ కొనాలి, ఏదైనా కొనాలని తండ్రికి ముందే తెలుసు. మంచి తండ్రి ఏం చేస్తాడంటే అక్కర్లు ముందే తెలుసుకుంటాడు. నా పిల్లోడికి ఏం కావాలి, నా పిల్లకి ఏం కావాలి, ఇవన్నీ కూడా ముందే తెలుసుకొని వాటిని తీర్చే ప్రయత్నంలో ఆయన ఉంటాడు. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా మనకి ఏదైతే అక్కరగా ఉన్నదో ఆ ప్రతి అక్కర ఆయన ముందుగానే ఎరిగి తీరుస్తాడని మనము దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే చదవండి, అదే అధ్యాయంలో 38వ వచనాన్ని కూడా ఒకసారి, 32వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. అవన్నీ మనకి ఏదైతే అవసరం ఉందో, ఏదైతే సమస్తము కూడా మరి మనకి అవసరతలు ఉన్నాయో దేవుడు సమస్తము కూడా చూసే దేవుడు, ఆయన మనకి ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అలాగే ఈ భూలోకంలో తండ్రికి ఉన్న బాధ్యత ఏంటంటే మన అవసరతలన్నీ ఆయన తెలుసుకుంటాడు. ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మనము తండ్రిని ఎప్పుడు కూడా తక్కువగా చులకనగా మనము చూడకూడదు. తండ్రికి ఇచ్చే గౌరవాన్ని తండ్రికి ఇవ్వాలి, తల్లికి ఇచ్చే గౌరవాన్ని తల్లికి ఇవ్వాలి. వారిని ఎప్పుడు కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు, తక్కువ చులకనగా చూడకూడదు. అలాగే బైబిల్ గ్రంథంలో మనము చదువుతాం. 4వదిగా ఇప్పుడు వరకు 3 విషయాలు, ఒక మంచి తండ్రికి ఉన్నటువంటి మంచి లక్షణాల గురించి మనము చదువుతూ వచ్చాం. తండ్రి ఏం చేస్తాడంటే జాలి పడతాడు. మొట్టమొదటిగా తన పిల్లల పైన జాలి పడతాడు. రెండవదిగా తండ్రి ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు, దండిస్తాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు. మూడవదిగా మనకున్న అక్కర్లేంటో కొరతలేంటో చూసి అవన్నీ తీర్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 4వదిగా మనము చూసినట్లయితే మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయము 14-15 వచనాల్లో మనము మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చూడండి, ఇది 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన తండ్రి ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా క్షమిస్తూనే ఉంటాడు. జీవితాంతం కూడా క్షమిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు క్షమించే మనస్తత్వం కలిగిన వాడు తండ్రి. ఎప్పుడు కూడా మనసులో ద్వేషం పెట్టుకోడు, అసూయను పెట్టుకోడు. వీళ్ళకు ఏదన్నా ప్రమాదం తెచ్చారు కదా, వీళ్ళని ఏదో ఒకటి నేను అంతం చేయాలనే ఆలోచనలు తండ్రిలో ఉండవు. బైబిల్ చెప్తా ఉంది, పరలోకపు తండ్రి కూడా మన అపరాధములన్నీ కూడా క్షమిస్తాడు. ఆయన క్షమించే మనస్తత్వం కలిగిన వాడు, క్షమించే మంచి గుణము కలిగిన తండ్రిగా మనం బైబిల్ గ్రంథంలో తండ్రి యొక్క లక్షణాలను మనం చూస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి తప్పిపోయిన కుమారుడు యొక్క పరిస్థితి. తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయి మరి దుర్వ్యాపారం చేసుకొని మొత్తం కూడా ఆ ప్రాపర్టీ అంతా తీసుకెళ్ళిన ఆస్తి అంతా కూడా నాశనం చేసేసి మరి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పందులు మేపే ఉద్యోగంలో చేరతాడు. చివరికి అక్కడ కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాడు ఆ కొడుకు, అయ్యో నా తండ్రి దగ్గర చాలామంది పనోళ్ళు ఉన్నారు కదా, సరే ఎలాగో కొడుకుగా నన్ను స్వీకరించకపోయినా ఒక పనోడుగా స్వీకరిస్తాడు కదా, అక్కడ సమయానికి భోజనం దొరుకుతుంది, ఉండటానికి నీడ దొరుకుతుంది, అన్నీ కూడా సదుపాయాలు బాగున్నాయి కదా అని చెప్పి ఆలోచన చేసి మనసులో అతడు తిరిగి మరలా తండ్రి వద్దకు వచ్చినప్పుడు వస్తూ ఉండగానే ఆ కొడుకు దూరం నుంచి ఆ తండ్రి చూస్తాడు. ఆ తండ్రి చూసి వెంటనే అతడి మీద కనికరపడినట్లుగా మనం చూస్తాం. వాడు చేసిన తప్పిదాలు, ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయాడు, మొత్తం నాశనం చేసాడు, అంతా కూడా మరి వృధా చేసాడు. అయినా సరే తండ్రి ఏం చేశాడంటే క్షమించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. క్షమించి ఏం చేశాడంటే వెంటనే అతని మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా. ముద్దు అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇక క్షమాపణకి సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్.
క్షమించేశాడు. ఇక పూర్తిగా ఇక నేను మనసులో ఏం పెట్టుకోలేదురా, నువ్వేం చేసావో అవన్నీ కూడా నేను మర్చిపోయా, ఇక అన్నిటిని కూడా మర్చిపోయి నిన్ను పూర్తిగా 100% నిన్ను క్షమించాను అనటానికి గుర్తుగా ఏం చేశాడంటే అతని మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనము చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ కోల్పోయిన వస్త్రాలు, మరలా ప్రశస్తమైన వస్త్రాలు తీసుకొని ఆ తండ్రి అతనికి తొడిగించాడు. చక్కగా చెప్పులు లేని పరిస్థితుల్లో చెప్పులు ఇచ్చాడు. మరలా ఉంగరాలు, అంటే స్వాతంత్ర్యాన్ని కోల్పోయినప్పుడు స్వాతంత్ర్యాన్ని కూడా మరలా తిరిగి ఆ కొడుకుకి, మరలా నువ్వు నాకు చిన్న కొడుకుగానే నువ్వు ఉండాలి ఇంట్లో అనే ఒక హక్కుదారుడిగా చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. ఇది తండ్రిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ ఫాదర్స్ డే రోజు తండ్రి విలువ ఏమిటో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగోదిగా తండ్రి ఏం చేస్తాడంటే క్షమించేవాడిగా. ఫాదర్లో ఫస్ట్ అక్షరం ఫర్గివ్నెస్, అంటే క్షమాపణ కలిగిన వాడిగా, క్షమించేవాడిగా ఉంటాడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొక మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రిలో ఉన్నటువంటి మరొక మాట. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలోనే ఇంకొక మాట రాయబడి ఉంది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. అది ఆ తండ్రి మరి మనల్ని పోషించేవాడిగా ఉంటాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, ఎక్కడ పంటలు వేసుకున్నట్లు కానీ, పొలం కొనుక్కున్నట్టు కానీ, ఇల్లు కొనుక్కున్నట్టు కానీ, డాబాలు కట్టినట్టుగా కానీ ఎక్కడా లేదు. ఒక మనుషులకి ఇటువంటి బాధ్యతలు, ఎమోషన్లు ఉన్నాయి కానీ ఆకాశ పక్షులకి, అడవిలో ఉన్న మృగాలకి, జంతువులకి ఏటికి కూడా ఎమోషన్స్ లేవు. అవి చక్కగా దిగులు చింత లేకుండా ప్రశాంతంగా ఏ రోజుకి ఆ రోజు ఆహారాన్ని దేవుడు ఎక్కడో ఒక దగ్గర సిద్ధపరుస్తున్నప్పుడు వాటిని తీసుకొని వెళ్ళి చక్కగా భుజించి తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. కానీ మనుషులకి ఎన్నో ఎమోషన్స్, అమ్మో రేపుడు సంగతి ఏంటో, రేపు ఏమైపోద్దో అని ఆలోచించి సగం రోగాలు వస్తున్నాయి అన్నమాట. ఆలోచన వల్లే సగం రోగాలు. ప్రైజ్ ది లార్డ్. రోగాలు ఊరికే రావు, డబ్బులు కూడా ఊరికే రావు కదా, రోగాలు కూడా ఊరికే రావు. ఎందుకు వస్తాయి అంటే ఆలోచించడం వల్లే. సగం రోగాలకి, సర్వ రోగానికి కారణం ఏంటంటే ఆలోచనే, వ్యర్థమైన ఆలోచన. అసలు రేపు సంగతి ఏంటి, ఇప్పుడు చర్చి తీసేస్తే ఏంటంటావు, ఏమైపోద్దో. దేవుడిచ్చాడు, దేవునికే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇంకో దగ్గర మంచిది ఇస్తాడు. హల్లెలూయా. మనం సంపూర్ణమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఇక్కడ మనం చదువుకున్న మన తండ్రి మనల్ని ఏం చేస్తాడంటే పోషిస్తాడు. ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు, అడవి మృగాల్ని పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? మనల్ని ప్రతిరోజు అనుదినం ఆహారం ఇచ్చి ఆయన పోషిస్తూనే ఉన్నాడు, సంరక్షిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. మనము దేని విషయంలో కూడా మరి దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన పోషించే దేవుడు. తండ్రికి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే పోషించేవాడు. కొంతమంది అంటూ ఉంటారు, పిల్లల్ని కన్నావుగా నీదే బాధ్యత, పోషించాల్సింది కూడా నువ్వే. పోషించేది తండ్రే. మరి పొద్దుననగా వెళ్ళిపోతారు పనికి, మరలా సాయంకాలం దాకా కష్టపడతారు. ఆ కష్టం అంతా ఎవరికి తెలియదు. తండ్రి మన కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఎంత శ్రమ పడుతున్నాడు, ఎంత మరి శ్రమ అనుభవిస్తున్నాడు. మరి పని చేసేటప్పుడు సులువుగా ఉండదు. ఇక్కడ తీసి ఇక్కడ పెట్టేవి కాదు కదా పని అంటే, చాలా కష్టం ఉంటుంది. అది కూడా పిల్లలు గుర్తించాలి. ఉసుక్కుని అనేస్తారనమాట. మాటే కదా, నాకేం చేసావయ్యా, నువ్వు ఏం చేసావు అని ఏదో చులకనగా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. ఇప్పుడున్న పిల్లలంతా అప్డేట్ అయిపోయారు, బాగా అప్డేట్ అయిపోయి తల్లిదండ్రుల్ని భయంకరంగా మాట్లాడడం, దూషించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి విలువ, తల్లి విలువ మనం ఖచ్చితంగా తెలుసుకునేవారుగా ఉండాలి. కాబట్టి ఆయన మనల్ని పోషిస్తాడు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాల పాటు పోషించిన దేవుడు, కరువులో ఏలియాని పోషించిన దేవుడు,
అలాగే సారేపతు విధవరాల్ని ఆ భూమి మీద వర్షము కురిసేంత వరకు పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు. కాబట్టి మనం విశ్వాసముతో ఉండాలి. అలాగే మన శారీరక తండ్రి యొక్క బాధ్యత కూడా మనము చూసినట్లయితే ఆయన పోషకుడిగా సంరక్షకుడిగా ఉన్నట్లుగా మనము చూస్తాం. ఇంకొక మాట మీకు ఒక 2 విషయాలు త్వరగా నేను చెప్పేసి నేను ముగించేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 127వ కీర్తన 7-8 వచనాల్లో మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 7-8 వచనాలు. 121వ వచనం, 121వ కీర్తన 121వ కీర్తన. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. అది తండ్రి యొక్క బాధ్యత, పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత. పరలోకపు తండ్రి కూడా ఏం చేస్తాడంటే కాపాడుతాడు. ఆయన ఏది మనకి ప్రమాదము రాకుండా, కీర్తనలో చెప్పబడినట్లుగా ఏ అపాయము దరి చేరుకోకుండా 120 ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. నిరంతరము కూడా ఆయన కాపాడేవాడిగా ఉన్నాడు. పరలోకపు తండ్రి కాపాడుతాడు, ఆయన సంరక్షించే దేవుడు. కాబట్టి భూలోకంలో తండ్రి బాధ్యత ఏంటంటే పిల్లల్ని కాపాడుతాడు. మనం బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నోవాహు ఉన్నాడు. నోవాహుకి 3 కొడుకులు. 3 కొడుకులకి వివాహాలు అయ్యి 3 కోడళ్ళు వచ్చారు. ఇప్పుడు నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోవాలి, కాపాడడానికి దేవుడి మాట విన్నాడు. దేవుడు చెప్పాడు, నోవాహు నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వేం చేయాలంటే ఒక మంచి ఓడను కట్టు అన్నప్పుడు ప్రయాసే, కష్టమే, అయినా సరే ఇంటి వారిని రక్షించుకోవాలి, ఇంటి వారిని కాపాడుకోవాలి, ఇంటి వారిని సంరక్షించుకోవాలని చెప్పేసి నోవాహు ఏం చేశాడంటే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక మంచి ఓడను సిద్ధము చేసుకున్నట్లుగా ఆ జలప్రళయం ఇంచుమించుగా 150 రోజుల పాటుగా ఆ వర్షము భూమి మీద కురవటం ప్రారంభించింది. వాళ్ళు ఓడలోకి వెళ్ళిన తర్వాత 7వ రోజు ప్రారంభించబడిందంట ఆ వాన. 7 రోజులు కూడా అలాగే ఉన్నారు వాళ్ళలోనే. 7వ రోజు భయంకరమైన ప్రచండ వాన భూమి మీద కురిసినప్పుడు ఆ భూమి అలాగ ఓడ పైకి లేవటం ప్రారంభించింది. ఇంచుమించుగా 150 రోజుల పాటు వారు ఆ ఓడలోనే ఉన్నారు, నీళ్ళ మీదే ప్రయాణం చేస్తూ ఉంది. చివరికి మరి అరారాతు పర్వతం పైన నోవాహు ఓడ దిగటం, ఆ తర్వాత భూమి అనటానికి కూడా చాలా టైం పట్టింది. అంత ఈజీగా ఓడ ప్రయాణం జరగల. భూమి నేల ఆనటానికి కూడా చాలా టైం పట్టింది. మరి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అందుకని ఎబ్రీ పత్రికలో ఉంటుంది కదా, నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను కట్టుకున్నాడు. మరి కాపాడే బాధ్యత తండ్రి పైన ఉంటుంది కాబట్టి నోవాహు ఒక మంచి తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. చివరిగా మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలోనే మనం చదువుకున్నట్లుగానే ఒక మంచి తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లల్ని ఎప్పుడు కూడా శపించడు, వారిని ఎప్పుడు కూడా దీవించేటట్లుగానే ఉంటాడు. యేసు ప్రభు వారు కూడా చిన్నపిల్లల్ని దగ్గరకు తీసుకొని ఏం చేశాడంటే వారిని దీవించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మన పిల్లల్ని ఎప్పుడు కూడా శాపవచనాలతో వారిని మాట్లాడకూడదంట. ఎప్పుడు కూడా వారిని ఆశీర్వచనాలతోనే. ఒక్కొక్క తల్లి తన బిడ్డను తీసుకొని తన తలపైన చేతులు పెట్టి వారిని ఎప్పుడు కూడా దీవించే క్రమమే మనము చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. మరి ఇస్సాకు రెబ్కాలు వారిని చూసినట్లు వారు కూడా తన కుమారుల్ని పిలిచి, అరే పెద్దోడిని పిలిచాడు, ఇదిగో నిన్ను దీవించాలనుకుంటున్నాను, నేను ఇక పరలోకానికి వెళ్ళే సమయం వచ్చేసింది కాబట్టి నువ్వు నా కొరకు మంచి వేటాడి భోజనాన్ని తీసుకురమ్మన్నప్పుడు ఈలోపు యాకోబు వచ్చి ఆ దీవెన పొందుకున్నాడు. అలాగే
యేసేపు కూడా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తన పిల్లలిద్దరి మీద చేతులు పెట్టి వారిని దీవించాడు. యాకోబు కూడా తన 12 మంది పిల్లల్ని పిలిచి వారిని కూడా దీవించినట్లుగా, వారిని చేతులుంచి దీవించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం తరచుగా. మన పిల్లల్ని మనం ఏం చేయాలంటే వారిని ఎప్పుడు కూడా శపించకూడదు. తండ్రి కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే వారు పరిశుద్ధులుగా ఉండాలి, వారు బాగుండాలి అని వారిని దీవించే క్రమంలోనే తండ్రి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు తండ్రికి ఉన్నటువంటి 7 శ్రేష్టమైనటువంటి ప్రత్యేకతల గురించి మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకున్నాం. మొదటిగా తండ్రి జాలి పడేవాడిగా ఉంటాడు. రెండవదిగా శిక్షిస్తాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు. మూడవదిగా ఒక మంచి తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలకి ఏదైతే అక్కరగా ఉందో అక్కరలు తీర్చేవాడిగా ఉంటాడు. నాలుగవదిగా ఒక మంచి తండ్రి క్షమించేవాడిగా ఉంటాడు. ఐదవదిగా పోషించేవాడిగా, పోషకుడిగా ఉంటాడు. అలాగే ఆరవదిగా పిల్లల్ని కాపాడేవాడిగా కూడా నిరంతరము వారు ఏ గొయ్యిలో పడిపోతారో, ఏ ప్రమాదం ఉంటుందో అని వారి నిత్యము కనుదృష్టి వేసి కాపాడుతూ ఉంటాడు. అలాగే చివరిగా 7వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రికి ఉన్నటువంటి బాధ్యత వారిని ఎప్పుడు కూడా దీవించేవాడిగానే ఉంటాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పరలోకపు తండ్రి అలాగ మనల్ని నిత్యము దీవిస్తూ మనల్ని చక్కగా తన కృపలో నడిపిస్తున్నాడు. అలాగా ఈ లోకంలో ఉన్న తండ్రికి కూడా అలాంటి బాధ్యతలు కలిగి ఉన్నాడు. కాబట్టి మనము తల్లిదండ్రుల్ని సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. వారి యొక్క విలువను మనము తెలుసుకుందాం. ఈరోజు అందరికి ఇంటికి వెళ్ళాక మన డాడీతో మాట్లాడి థ్యాంక్ యూ డాడీ అని చెప్దాం. ప్రైజ్ లార్డ్. వారికి మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళని చక్కగా గౌరవిస్తూ ప్రేమతో వారిని మాట్లాడుతూ మరి చక్కగా మరి ఇంతవరకు మనల్ని పోషిస్తూ వచ్చారు కాబట్టి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత మన పైన ఉంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.